ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దాని కోసం ఏడవకండి. ఎక్కువ ఆశించకండి. ఉన్నదాంతోనే సర్దుకోవడం నేర్చుకోండి. ఎంతగా సంతృప్తిగా జీవిస్తే మీరు అంత సంతోషంగా జీవించగలరు. వేలు సంపాదిస్తున్న వారికి లక్షలు కావాలి. లక్షలు సంపాదిస్తున్న వారికి కోట్లు కూడబెట్టాలి. ఆశకు హద్దు ఉండదు. ఉన్నదానితో సంతృప్తి పడాలని ఎంతమంది చెప్తున్నా వినేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువే. వేలను లక్షలుగా, కోట్లుగా, ఆ కోట్లతో బిలీనియర్లుగా మారాలన్న కోరిక పెరిగిపోతూ ఉంది. కానీ ఒక్కరిలో కూడా సంతృప్తిగా బతకాలన్న ఆశ మాత్రం పుట్టడం లేదు. డబ్బులు సంపాదించినంత సులభం కాదు పోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోవడం. డబ్బుల సంపాదనలో పడి నేటి రోజును ఆనందించడం ఎంతోమంది మర్చిపోతున్నారు. సంతోషం కోసం కాలాన్ని చక్కగా వినియోగించుకోవడం అవసరం. ఇంకా బాగా సంపాదించాలన్న కోరిక ఎప్పటికీ పోదు. దాని వెనక్కి పరిగెడితే జీవితమంతా మంచులా కరిగిపోవడమే. డబ్బులపై ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. డబ్బు మాత్రమే కాదు, ఏదైనా కూడా మన అవసరానికి ఎంత కావాలో అంతే అట్టిపెట్టుకోవడం మంచిది. అతిగా సంపాదించడం మొదలుపెడితే అది అత్యాశగా మారిపోతుంది. కొంతమందికి వేసుకున్న చెప్పులు నచ్చవు. ₹1000 పెట్టి కొని 2 రోజుల్లోనే విసిరిపడేస్తారు. తిరిగి కొత్తవి కొనడానికి రెడీ అయిపోతారు. ఆ చెప్పుల విలువ ఎర్రటి ఎండలో పాదాలను మార్చుకుంటున్న నిరుపేదలకు తెలుస్తుంది. ఏదైనా తమకు పైనున్న వారితో కాదు, తమకన్నా కింద ఉన్న వారిని ఒక్కసారి పోల్చి చూసుకొని చూడండి. అప్పుడు తెలుస్తుంది మీరెంత ఉన్నత స్థితిలో ఉన్నారో. సంతృప్తి అనేది మన ఆలోచనను బట్టి ఉంటుంది. మీరు మీ పైనున్న వారిని చూసుకుంటే ఎప్పటికీ సంతృప్తి పొందలేరు. అదే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది మీరున్న స్థితి మంచిగా ఉందని. సంతృప్తి అనేది మనుషుల వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఒకరికి సంతృప్తిచ్చేది మరొకరికి ఇవ్వకపోవచ్చు. ఒకరికి సంతోషాన్నిచ్చేది మరొకరికి ఇవ్వకపోవచ్చు. ఒకరికి నవ్వు తెప్పించేది ఇంకొకరికి నవ్వు తెప్పించకపోవచ్చు. కాబట్టి వ్యక్తి తన అవసరాలకు తగ్గట్టు, ఆలోచనలకు తగ్గట్టు సంతృప్తి పడటం మంచిది. ప్రపంచంలో ఈ మధ్య ఆకలి ఎక్కువైపోయింది. అలాంటి ఆకలి 3 రకాలు. పొట్టకి వేసే ఆకలి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కలుగుతుంది. ఇక డబ్బు ఆకలి, పేరు ఆకలి అనేవి కొందరిలోనే ఉంటాయి. డబ్బు ఆకలి ప్రతిరోజు పెరుగుతూనే వస్తుంది. రోజురోజుకి సంపాదించాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి వారికి సంతృప్తి కనపడదు. ఇక పేరు ఆకలి అంటే డబ్బు పోయినా పర్వాలేదు, కానీ మంచి పేరును పెంచుకోవాలనుకుంటారు. అలాంటి వారిలో కూడా సంతృప్తి తక్కువగానే ఉంటుంది. మనం చేసే మంచి పనులే మనకు పేరు తెచ్చిపెడతాయి. పేరు కోసం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇక డబ్బు ఆకలిని నియంత్రణలో ఉంచుకోకపోతే జీవితంలో సంతృప్తి అన్న పదానికే చోటు ఉండదు. ఎప్పుడూ డబ్బు సంపాదనలో ఉంటే సంతోషం అనేది దొరకదు. ముఖ్యంగా ఇంట్లో వారితో గడిపే సమయం అనేది తగ్గిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు, మీ డబ్బు మాత్రమే కనిపిస్తాయి. చెప్పుకోవడానికి సుఖంగా, సంతోషంగా గడిపిన క్షణాలు తక్కువైపోతాయి. కాబట్టి సంతృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే మీరు మీ జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.